నాకు నీకు ఎప్పుడు అనిపించింది అనిపించలేదు కానీ నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని పేరు ఉంది చూసినావా, నాకు ఆ పేరుతోటే ప్రాబ్లం. నీకేంది ఎవరికైనా ప్రాబ్లం, నాకు కూడా అదే ప్రాబ్లం అనిపించింది. ఇప్పుడు 12 lakhs అయింది కదా. ఇంతకుముందు చాలా మంది క్లయింట్స్ ఒక 10 మంది కాల్ చేసిరంటే ఒక 4-5 మెంబర్స్ కాల్ చేసి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారంట కదా, నాకు టీడీఎస్ డిడక్ట్ అయింది రిటర్న్ చేస్తారంట. రిటర్న్ వస్తా అనుకుంటాను. నాకు అర్థం, నేను అడిగేటోని నాకు అర్థం కాలేదు అసలు. మళ్ళీ చెప్పండి అంటే అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కదా, సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారు కదా అనేది. అంటే నాకు అనిపించేది అప్పుడు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని ఉండేటి కదా, షుగర్ ఫ్రీ బిస్కెట్ బిస్కెట్ ఉంటే షుగర్ ఫ్రీ ఇస్తారేమో అనుకుంటే కొంతమంది ఇంటర్ప్రిట్ చేసుకుంటారు కదా. సో వీళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ మనకు కట్ అయిపోయింది కదా, అది రిటర్న్ చేస్తారేమో అని చాలా మంది, అంటే ఒకవేళ ఇంటర్ప్రిటేషన్ అట్లుంటది, మిస్కన్సెప్షన్ ఉండే. నాకు అదే అనిపించేది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని కాకుండా వేరే పేరు పెడితే బాగుండు కదా. దీనికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అని పెట్టాలి, అప్పుడు ఈ ఫైల్ అనుకుంటారు. ఇట్లా కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మేబీ అది అయినా అప్పుడు కూడా ఏదో ఇంటర్ప్రిటేషన్ మారుతుంది. అదైతే బాగుంటది, దీనికంటే అది బెటర్ కదా. కానీ ఇప్పుడైతే కాల్స్ రావట్లేదు, ఎందుకంటే 12 lakhs అయింది కదా. సో చాలా మందికి టీడీఎస్ డిడక్ట్ అవుతలేదు కాబట్టి కాల్స్ రావట్లేదు. లేకపోతే ఇప్పుడు కూడా వస్తుంది. రిటర్న్ వస్తుందా, రిటర్న్ చేస్తారా కదా, రిటర్న్ వస్తుందా, నాకు ఎంత రిటర్న్ వస్తుంది చూడండి, చెప్పండి, చేద్దాం కదా.